దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం కలుగునుగాక. ఆమెన్. దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరట సమాధానం. దేవుడు మిమ్మల్ని తన పనిలో బలంగా వాడుకొనుగాక. ఆత్మలో మొదట మీరు వర్ధిల్లండి, ఆ తర్వాత అన్నింటిలో మీరు వర్ధిల్లుదురు. దీవెన అంటే మొదట ఆత్మలో వర్ధిల్లే దాని గురించి ఆలోచించండి. దీవెన అంటే ఎప్పుడు నిలిచిపోయే దీవెన గురించి ఆలోచించండి. ఆశీర్వాదము అంటే ఈలోక ఆశీర్వాదం మీద దృష్టి పెట్టకండి, అవి ఎలాగో వస్తాయి. కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. మనం వాటి వెంట వెళ్ళొద్దు, అవే మన వెంట వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. 42వ కీర్తన 1 నుండి 2 మాటలు మనం ధ్యానం చేస్తే చాలా అద్భుతమైన సంగతి పరిశుద్ధాత్మ దేవుడు నిక్షిప్తపరిచాడు అక్కడ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ప్రతి మాట శ్రద్ధగా వినండి. 42వ కీర్తన 1 మాటలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. నేను తృష్ణగొని ఉన్నాను. సహజంగా ఈ వచనం చదివినప్పుడు లేదా ఈ కీర్తన చదివినప్పుడు అనేకులు ఏమనుకున్నారంటే దుప్పికి దాహం ఎక్కువగా వేసి దాహం కోసం నీళ్ళ కోసం నీటి వాగుల దగ్గరికి వెళ్తుంది అని అభిప్రాయపడ్డారు. కానీ మీకు తెలుసా, నిజం అది కాదు. ఇంకొక నిజం ఉంది. దుప్పికి కూడా దాహం వేస్తుంది, నీళ్ళ కోసం పరిగెడుతుంది. కానీ ఇక్కడ దాహం అనే ప్రస్తావన కంటే కూడా ప్రాణం అనే ప్రస్తావన నిక్షిప్తపరచబడింది. దాన్ని బట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే దుప్పికి చాలా లావుగా చర్మం ఉంటుంది. దాని చుట్టూ కూడా ఆ చర్మం అంతా కూడా కొవ్వుతో నింపబడి ఉంటుంది. లోపటి భాగం ఎక్కువ కొవ్వు ఉంటుంది దానికి. మందంగా ఉండే చర్మము, మందంగా ఉండే కొవ్వు ఉండడం వల్ల అది అడవిలో అటు ఇటు తిరిగినప్పుడు ఆ చెమట ఎక్కువగా పడుతుంది తన శరీరానికి. చెమట ఎక్కువగా పట్టి అది ఆరిపోయినప్పుడు దుర్వాసనగా మారుతుంది తన శరీరం మీద. ఆ తర్వాత అటు దగ్గరలో ఎక్కడ ఏ క్రూర మృగం ఉన్నా సరే ఆ వాసనను పసిగట్టి వెంటనే వచ్చి దాన్ని దాడి చేసి చంపే ప్రమాదం ఉంటుంది. అది ఎక్కడ దాక్కున్నా సరే ఆ చెమట వల్ల తన శరీరం నుంచి వచ్చే దుర్వాసనకి అతను ఏం చేస్తుంది, ఎంత తప్పించుకున్నా సరే తప్పనిసరిగా దానికి దొరికిపోతుంది. అందుకని అప్పుడు ఏం చేస్తుందో తెలుసు, దుప్పి నీటి వాగులు ఎక్కడున్నాయో చూసి పరిగెడుతుంది. తన శరీరాన్ని త్వరగా కడుక్కొని శుద్ధి చేసుకుంటే తను ఎక్కడ దాక్కున్నా సరే క్రూర మృగంకు దొరకకుండా ఉంటుందని బైబిల్ ఇలా సెలవిస్తుంది. వాడు గర్జించు సింహం వలె ఎవని మింగుదునా అని వస్తున్నాడు. ఎన్నో రకాలుగా వాడు మిమ్మల్ని మింగాలనుకుంటున్నాడు, చంపాలనుకుంటున్నాడు. కనికరం కలిగిన దయామయుడైన దేవుడు మీ ఎడల దయ చూపిస్తూ జాలి చూపిస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. ఇంకా మీకు తెలుసా, ఎవని మింగుదునా అని వాడు గర్జించే సింహం వలె వస్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ దుప్పి ఎలాగైతే నీళ్ళలో తన శరీరాన్ని కడుక్కుంటుందో సరిగ్గా అలాగే వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. వాక్య ఉదక స్నానంలో మన హృదయాన్ని, మన మనస్సును, మన తనువును శుద్ధి చేసుకునేటట్లు పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. ఎందుకంటే లోబడుట వలన పరిశుద్ధాత్ముని కటాక్షం, లోబడుట వలన పరిశుద్ధాత్ముని కనికరం మనకు దొరుకుతుంది. గద్దింపునకు లోబడేవాని ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సహాయం చేస్తాడు. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో వారి దోషములు, వారి పాపములను పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరుండి మరి వాక్యం అర్థమయ్యేటట్లు చేసి పశ్చాత్తాపము కలిగేటట్లు చేసి దైవ చిత్తానుసారమైన దుఃఖమును పుట్టించి మనల్ని శుద్ధులుగా చేయడానికి ఆయన సహాయపడతాడు. ఎందుకంటే మన బలహీనతలన్నింటిలో మనకు సహాయపడేది పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి మొట్టమొదటి విషయం, వాక్య ఉదక స్నానం చేత మనల్ని మనం ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి. అప్పుడు క్రూర మృగమైన సాతాను చేతుల్లో నుంచి మనం కూడా తప్పించబడతాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనం కూడా వాక్య ఉదక స్నానం కొరకు ఆశపడదాం. అప్పుడు మనం సాతాను చేతుల్లోంచి తప్పించబడతాం. మన దోషములు మనకు ఆయనకు అడ్డుగోడగా ఉన్నాయని రాయబడింది. మనం ఎంత మొరపెట్టినా, ఎంత ప్రార్థించినా ఈ అడ్డుగోడ ఉన్నందుచేత మనం ఆయనకు ప్రార్థన ఆయన దగ్గరికి చేరదు. అయితే ఇక్కడ ఒక రహస్యం మీతో పంచుకుంటాను. నీతిమంతుల మనవి దేవుడు ఆలకిస్తాడంట. మీ ప్రార్థన దేవునికి దగ్గరికి వెళ్ళలేకపోతే, మీకు దేవునికి మధ్యలో మీ దోషములు అడ్డుగా ఉంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే సంఘంలో నీతిగా ఉన్న వారితో కలిసి మీరు ప్రార్థన చేయండి. వారు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు. కొంచెం గట్టిగా స్తోత్రం చేద్దామా? మీరు స్తుతించినప్పుడల్లా మీ కుడి చేయి పైకెత్తి బిగ్గరగా స్తుతించండి. మీకు ఏదైనా అర్థమైతే మీరు చేయాల్సింది స్తుతి చేయడం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి
పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేటట్లు చేస్తున్న విషయం అది. మీ దోషములు నాకును మీకును అడ్డుగా ఉన్నాయి, అయితే దేవుడు మీకు దూరముగా ఉండాలనుకునే దేవుడు కాదు. అందుకే ఆయన కొన్ని నియమములను నిర్ణయించి పెట్టాడు. ఇప్పుడు నీతిమంతులతో మీరు సహవాసం చేసి నీతిమంతులతో కలిసి మీరు మోకరించి ప్రార్థన చేశారే అనుకోండి, మీ ప్రార్థన మీ దారిలో వెళ్ళదు, కానీ వారి ద్వారిలో మీ ప్రార్థన దేవునికి వెళ్తుంది. కాబట్టి సహవాసముగా కూడుట మానకండి, కలిసి ప్రార్థించుట మంచిది. చాలా మంది ఉంటుంటారు, చర్చికి వస్తేనే దేవుడు ప్రార్థన వింటాడా లేదంటే వినడా అని. కాదు. మీకు తెలుసా, మనం ఇలా అందరం కలిసి కూడినప్పుడు ఒకరిని బట్టి మరొకరికి దయ కలుగుతుంది, ఒకరిని బట్టి మరొకరికి కృప కలుగుతుంది, ఒకరిని బట్టి ఒకరి మీద దేవుడు దయ చూపించి కనికరం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, మన దోషమును బట్టి మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా నీతిమంతుల వలన మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. అంత మాత్రమే కాదు, దీనుల మొర దేవుడు ఆలకిస్తాడు. ఎవరైనా సరే దీనత్వం కలిగి ఉన్నారనుకోండి, వారిని మీరు అర్థం చేసుకోవడమే కాదు, వారిని ఘనపరచండి, వారిని ప్రేమించండి, వారికి సహాయపడండి. అప్పుడు ఆ దీనులు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీ మొర దేవుని దగ్గరికి చేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. సాతాను మన ప్రార్థన దేవుడు వినకుండా చేయడానికి మనల్ని పాపభూయిష్టమైన వ్యక్తులుగా మారుస్తున్నాడు. విన్నారా? మన ప్రార్థన దేవుడు వినకుండా చేయాలని వాడు మనల్ని పాపంలో పడగొడుతున్నాడు. మనకు దేవునికి మధ్యలో పెద్ద అడ్డుగోడ ఉండాలని మన స్వభావాన్ని రెచ్చగొడుతున్నాడు, మన ఆలోచన విధానాన్ని పాడు చేస్తున్నాడు, మన స్నేహాన్ని, సహవాసాన్ని, మంచితనాన్ని పాడు చేస్తున్నాడు. ఎంత విచిత్రమో చూడండి. బాగానే ఉన్నాం, బాగానే ఉంటున్నాం, బాగానే కనబడుతున్నాం, కానీ లోన దేవుడు అనుకున్నట్లు ఏదీ బాగోలేదు. హృదయము కేవలం ఎల్లప్పుడూ చెడ్డది అని అంట. కాబట్టి సాతాను కుట్రదారి, వాడు మనకు తెలియకుండానే దేవునికి మనం విరోధంగా నిర్ణయాలు తీసుకునేటట్లు చేస్తాడు. మీకు తెలుసా, పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుణ్ణి చూస్తూనే పరలోకంలో ఉంటూనే సాతానుకు తోడయ్యారా లేదా? చాలా మంది సాతానుతో పాటు పడిపోయారా లేదా? అదేమిటి? పరలోకంలో ఉంటూ దేవునికి వ్యతిరేకమయ్యారేమిటి? సాతాను చాలా డేంజర్ గాడు. వాడు మెల్లిమెల్లిగా మీ మనస్సుని న్యాయానికి విరుద్ధంగా మారుస్తాడు, మెల్లిమెల్లిగా నీ మనస్సుని సత్యానికి విరుద్ధంగా మారుస్తాడు, నిన్ను ఈ లోకమంతటి మీద దృష్టి పెట్టేటట్లు చేస్తాడు. యేసు ప్రభువును కూడా అలాగే చేయాలనుకున్నాడు కదా, నీవు నాకు నమస్కరిస్తే నీకు ఈ లోక రాజ్యములన్నీ ఇస్తానన్నాడు. వాడు ఏం చేస్తాడంటే మనల్ని మభ్య పెడతాడు. మీకు జ్ఞాపకం ఉందా? ఏలియా ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ఆ కొద్ది రోజుల ముందు శోధించబడ్డాడు. ఏలియా శిష్యుడైన ఎలీషా శోధించబడ్డాడు. ఎలా శోధించబడ్డాడు అంటే, ఆ రోజు ఇంకా ఏలియా అతన్ని ఉండమంటాడు. నేను వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండు అంటే, ఎక్కడ ఉండమన్నా సరే ఎలీషా ఉండలేదు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటాను, నీతో పాటే వస్తాను అన్నాడు. అప్పుడు ఇతర ప్రవక్తల శిష్యులు వచ్చి అంటారు, నీ ప్రవక్త వెళ్ళిపోతున్నాడు, నీ యజమాని వెళ్ళిపోతున్నాడు, నీ నాయకుడు వెళ్ళిపోతున్నాడు, నీకేం మిగిలింది, నీకేమిచ్చాడు, అతను వెళ్ళిపోయిన తర్వాత నీ బ్రతుకేమిటి? ఇలా వారిని రెచ్చగొడుతున్నాడు. ఏదో ఒక ప్రత్యామ్నాయముగా ఆలోచన చేసుకో, అతడు వెళ్ళిపోయాడంటే నీ బ్రతుకేమైపోతుంది, కాబట్టి అతనికి తెలియకుండానే ఏదో ఒకటి చేసుకో. ఇలాగే సాతాను రెచ్చగొడితే వారు మంచిగా పరిగెత్తే వాళ్ళు, నమ్మకంగా ఉండేవాళ్ళు కూడా సాతాను ఆలోచనలతో నింపబడి గెహాజిల్లాగా నాయకునికి తెలియకుండా తమకు నచ్చింది చేసేటువంటి శిష్యులు ఎందరో తయారవుతున్నారు. ఈ లైవ్ ద్వారా వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఈ చివరి రోజుల్లో సాతాను ఏదో ఒక కోణంలో మనల్ని దేవునికి దూరం చేయాలనుకుంటున్నాడు. మీకు తెలుసా, ప్రార్థన చేయాలనే మనస్సు లేకపోవడం కూడా పాపమే. భక్తుడైన సమూయేలు ఏమన్నాడు? నేను విజ్ఞాపన చేయనందు చేత ప్రార్థన చేయనందు చేత అది పాపమైందంటాడు. అవును, అనేకుల కొరకు ప్రార్థించే బాధ్యత నీకున్నప్పుడు నువ్వు ప్రార్థించాలి కదా. సేవకుడు అనుకోండి, అతనికి అప్పగించిన బ్రాంచ్ అప్పగిస్తే ఆ బ్రాంచ్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. విశ్వాసం అనుకోండి, తన సహవాసంలో ఉన్న వారిని, తనకు పరిచయంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీరు ఇంకొకరి కోసం చేసే ప్రార్థనను బట్టి వారికి విడుదలిచ్చి, వారు విడుదల పొందినందుకు ఆ ఫలం నీ పిల్లలకి ఇస్తాడు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను చనిపోకముందే నేను ఎంత నేర్చుకోవాలో అంతా నాకు నేర్పించు ప్రభువా అని అడగాలి. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. మన సుఖభోగముల నిమిత్తం అడిగితే ఏమీ ఇవ్వడు, కానీ ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు అడిగితే మాత్రం అన్నీ ఇచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి అడిగేటప్పుడు మన కోసం అడుక్కోవడం మానేసి దేవుని చిత్తం కోసం అడగడం ప్రారంభిస్తే మనకు కావలసింది కూడా వచ్చేస్తుంది. ఆమేన్.
మనకు కావలసింది కూడా వచ్చేస్తుంది. సహజంగా మనం ఎప్పుడు మన కోసమే ఏడుస్తుంటాం కదా, ఏ ప్రార్థన చేసినా మన కోసమే చేస్తుంటాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్థన ద్వారములు తెరుస్తున్నాడు. మీరు బీదల విషయంలో కూడా ఆలోచించండి. బైబిల్ చెప్తుంది ఆయన బీదల మొర ఆలకిస్తాడంట. బీదల ప్రార్థన ఆయన వింటాడు. ఆయన వారి ప్రార్థనను తృణీకరించాడు. ఇప్పుడు ఎవరైనా మీ సంఘంలో బీద వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు నలుగురు ఐదుగురు కలిసి ఆ బీదవాడికి సహాయం చేయొచ్చు. అప్పుడు ఆ బీదవాడు ఏం చేస్తాడు? మీకోసం ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు మీ పక్షాన వింటాడు. ఆమేన్. ఎన్ని మార్గాలు తెరిచిపెట్టాడు చూడండి దేవుడు. సాతాను ఒకవైపు మనల్ని పడేస్తున్నాడని, దేవునికి దూరం చేస్తున్నాడని, సాతాను ఒకవైపు మనల్ని దేవుని చిత్తానికి దూరం చేస్తూ మనం ప్రార్థనే దేవుడు వినకుండా చేస్తున్నప్పుడు దేవుడు కూడా మన ప్రార్థన వినడానికి మన చుట్టూ ఎన్నో మార్గాలు పెట్టాడు. మొదటి మార్గం ఏమిటి? నీతిమంతుల వలన ప్రార్థన. రెండో మార్గం దీనుల వలన ప్రార్థన. మూడో మార్గం బీదల వలన ప్రార్థన. ఈ విధంగా నీ దారులు మూయబడ్డప్పుడు మరొక దారి గుండా నీ ప్రార్థన వెళ్ళేటట్లు దేవుడు నీకు మార్గం తెరిచిపెట్టాడు. సాతాను ఎన్ని మార్గములు మూసినా దేవుడు నీ కోసం మరికొన్ని మార్గములను తెరుస్తున్నాడు. వాడు 100 మార్గములు మూస్తే 101వ మార్గంలో మరలా దేవుడు నీ కొరకు చేయి జాపి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తెలుసుకోవాలి. మనము దేవుని ఆలోచన విధానాన్ని తెలుసుకుంటేనే విడిపించబడతాం. సత్యము మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ఇలాంటివి ఎన్నో సూత్రాలు ఉన్నాయి. నేను ఒక పుస్తకం రాశాను, దాని పేరు విశ్వన్యాయస్థానం. మీరు ఈ పుస్తకాన్ని కానీ చదివి తెలుసుకోగలిగారంటే మీ ప్రార్థనా గది 100 భగ్గున మండి తీరుతుంది. అలాంటి ఒక అద్భుతమైన పుస్తకం విశ్వన్యాయస్థానం. అంటే పరలోకంలో ఒక న్యాయస్థానం ఉంది అని దీని అర్థం. ఇప్పుడు చెప్పండి, మనం ప్రార్థిస్తే పరలోకంలో బంధించబడుతుంది, విప్పబడుతుందని ఉందా లేదా? మనం నమ్మేమా లేదా? సరే, నేను అడుగుతున్నాను, ఏం బంధించి ఏం విప్పుదాము? ఏం బంధించి ఏం విప్పుదాం? సంఘానికి తెలియదు. అందుకే చెప్తున్నాను, దేవుడు ఏం బంధించి ఏం విప్పుతున్నాడో మనం ఏం బంధించి ఏం విప్పాలో ఈ పుస్తకంలో ఉంది. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో, అంటే మీరు ఏమేమి చదువుతారో అవన్నీ ఇట్లా మీకు బొమ్మల రూపంలో కూడా కనబడుతూనే ఉంటాయి. ఎందుకు నేను ఈ పుస్తకాలను ఇంత అందంగా చిత్రీకరించానంటే దీని వెనకాల ఒక కారణం ఉంది. సాతాను మనం దేన్నైనా త్వరగా మర్చిపోవాలని చేస్తుంటాడు. అయితే సైకాలజీ ఏమిటంటే మనం దేన్నైనా చూస్తూ చదివితే ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాం. రెండోది, చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం. సాతాను నాటిన విషయానికి నేను విరుగుడు రాశాను ఇది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకోండి. ఇది మీకు అర్థమైతే మీ ప్రార్థన గది నూతన బలం పొందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను 100కు 100% గ్యారంటీ ఇచ్చే పుస్తకం ఇది. ప్రార్థనను గూర్చిన జ్ఞానము నీకు అర్థమైతే నీ ప్రార్థనా గది పోరాటం చేసే భూమిగా మారిపోతుంది. ప్రార్థనతో పోరాడుతావు. నువ్వు ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్ముడు నీకు అనుకూలంగా పనిచేస్తాడు. నువ్వు ప్రార్థిస్తుంటే దేవదూతలు నీకు అనుకూలంగా పనిచేస్తారు. అప్పుడు నువ్వు ప్రార్థిస్తుంటే దేవుని ఆలోచన నీకు అనుకూలంగా పనిచేస్తుంది. దేవుని న్యాయము నీకు అనుకూలంగా పనిచేస్తుంది. ఎందుకంటే నీకు లేఖనం అర్థమయ్యింది. మీకు తెలుసా, వాక్యం ఎవరికి స్పష్టంగా అర్థమవుతుందో వారి పక్షాన పరలోక రాజ్యం పనిచేస్తుంది. ఆమేన్. కాబట్టి తప్పకుండా మీకు ప్రార్థన అంటే ఏమిటో తెలుసు. అయితే ప్రార్థన ఎలాంటి నియమాలతో చేయాలో, ప్రార్థనలో నుండి ఎలా పోరాడి గెలవాలో మీకు ఆ పుస్తకం చిన్న చిన్న విషయాలు నేర్పించడమే కాదు, మనం పరలోకాన్ని వేటిని బంధించి వేటిని విప్పాలో కూడా మీకు నేర్పిస్తుంది ఆ పుస్తకం. ప్రైజ్ ది లార్డ్. కిరణ్ పాల్ గారు, మీరే చెప్పొచ్చు కదా పుస్తకం ఎందుకు పరిచయం చేస్తున్నారు? దానికి 2 కారణాలు. ఒకటి, సమయాభావం. కొంచెం సమయంలో అన్ని విషయాలు చెప్పలేం. రెండవ కారణం ఏమిటంటే, మనిషి ఎప్పుడైనా మట్టి మనిషే, ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు. కానీ మనిషి మట్టిలో కలిసిన దేవుని ఆలోచన మనిషితో పాటు మట్టిలో కలవకూడదు. మనిషి లేని రోజున కూడా ప్రజలతో దేవుడు మాట్లాడాలి. ఆమేన్. అందుకే ఆలోచన అంతా పుస్తకాల రూపంలో ముద్ర వేశాం. ఉదాహరణకి బైబిల్ రాసిన ప్రవక్తలు ఆనాడు చనిపోయారు కదా. బైబిల్ రాసిన ప్రవక్తలు చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆ మాటలు మనం చదువుతున్నాం. ఎందుకు? ముద్రించబడ్డాయి కాబట్టి. అలాగే దేవుడు వాడుకునే భక్తులు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుని ఆలోచన ప్రజలతో మాట్లాడుతూ నడిపిస్తూ ఉండాలి. ఈ ఒక్క కారణంతో వాటిని పుస్తకాల రూపంలో ముద్ర వేశాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని గూర్చి జ్ఞానం మనకు తెలియాలి. దేవుడు అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఇప్పుడు రెండో విషయం చెప్తాను.
ఒకటి, వాక్య ఉదక స్నానము వలన మనల్ని మనం శుద్ధి చేసుకొని లేఖనములు అర్థమైనప్పుడు సాతాను కబంధాస్తాల నుంచి విడిపించబడతాం, వాడి ఉచ్చులలో నుండి విడిపించబడతాం, వాడి ప్రతి వ్యూహాన్ని రచించి వాడిని చిదగదొక్కగలుగుతాం. మొదటి విషయం, వాడు మనల్ని నాశనం చేయడానికి ఇంకొక ఆలోచన కూడా మనలో పుట్టించాడు. ఏమిటంటే, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడుననే మాట ఉంది కదా. మనం బాప్తిస్మం తీసుకోకుండా సాతాను అనేక రకాలుగా అడ్డుపడుతూ ఉంటాడు. ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాడో తెలుసా? మా అమ్మాయికి పెళ్ళైనాక బాప్తిస్మం ఇప్పిద్దాం పాస్టర్ గారు, ఎందుకంటే క్రైస్తవ వివాహం వస్తుందో రాదో, పెళ్లి కోసమే బిడ్డల్ని కన్నావు. చిచ్చి కదా, బిడ్డల్ని కన్నదే పెళ్లి కోసం అన్నట్టు బతికేస్తారు కొందరు. ఎంత దారుణమైన వ్యవస్థ దాపురించిందో చూడండి సమాజంలో. సమస్త సృష్టిని ఒక్క మాటతో సృష్టించగలిగిన దేవుడు నీ బిడ్డ కోసం సంబంధాన్ని తేలాడా? అదేనా నీ నమ్మకం? పెళ్లి అయినాక అని అంటున్నావు, ఈలోపే నీ బిడ్డకి ఏమైనా చనిపోయింది అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? నీ బిడ్డ ఎక్కడుంటుంది? కాబట్టి నియమానికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. మొదట ఆయన నమ్మి సిగ్గుపడ్డవారు ఎవ్వరూ లేరు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చాలామంది నమ్ముతారు కానీ నియమాన్ని మీరుతారు, అందుకే వారి బ్రతుకులో సిగ్గుంటుంది. నియమంలో నిలకడగా ఉండండి, ఆయనే మీకు నాయకుడు అవుతాడు, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి పెళ్లికి పేరట బాప్తిస్మాల్ని వాయిదా వేస్తుంటారు కొందరు ఏమంటారంటే, నేను 10th క్లాస్ పాస్ అయితే బాప్తిసం తీసుకుంటా. నిజంగా వాళ్ళని చూస్తే నాకే సిగ్గేసిద్ది, ఇంత బుద్ధిలేని నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు వీళ్ళు అని. బాప్తిస్మానికి 10th క్లాస్కి ఏంటి సంబంధం? మారు మనసు వలన మనం బాప్తిస్మం తీసుకోవాలి. మరికొందరు ఏం చేస్తారంటే, మాకు ఉద్యోగం వచ్చినాక తీసుకుంటున్నాం సార్, మొక్కుకున్నాం అంటారు. ఈ మొక్కుడు మనుషులు కొందరు ఉన్నారు క్రైస్తవ సమాజంలో కదా. ఇంకొందరేమో మా ఫ్రెండ్ తీసుకున్నప్పుడు తీసుకుంటాను, ఇంకొందరేమో మా అన్న తీసుకున్నప్పుడు తీసుకుంటాను. ఇలా పిచ్చి పిచ్చి కారణాలు అన్నట్టు పెట్టుకుంటున్నారు. మరి బైబిల్ అలాంటి కారణాలను అసలు ఒప్పుకోవట్లేదు. నేను పాపిని అని నీకు స్పృహ కలిగినప్పుడు, నా పాప విమోచకుడు యేసే అని నీకు అర్థమైనప్పుడు, ఆయనే సకల సృష్టికర్త అని తెలిసినప్పుడు, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలని నువ్వు వెంటనే అడగాలి కదా. మీకు తెలుసా, బైబుల్లో ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేదంట బాప్తిసం తీసుకోవడానికి ఎవరు. వారికి రక్షణ అర్థమైనాక, వారి పాపస్థితి అర్థమైనాక, విడుదల క్రీస్తు వల్లే ఉందని తెలిసిన తర్వాత వెంటనే అడిగారు, అయ్యా మేము రక్షణ పొందుటకు ఏమి చెయ్యవలెను? నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతుంటే ఫిలిప్పు వివరించాడు. ఏమైంది? అప్పటికప్పుడే బాప్తిసం తీసుకున్నాడు. చెరసాలాధిపతి ఆ రాత్రికి రాత్రే మనం ఏమంటాం తెలుసా? ఒక 6 నెలలు మందిరానికి వచ్చి బాగా ఉండి ఆ తర్వాత మంచోడు అనిపించుకొని బాప్తిసం తీసుకో. నేనంటాను, మరి 6 నెలలు బాగుండి బాప్తిసం తీసుకున్న తర్వాత చచ్చేదాకా బాగుంటావని గ్యారంటీ ఇస్తావా? ఎన్ని వ్యర్థమైనటువంటి ఆలోచనలు చూడండి. తలతిక్క ఆలోచనలు అనాలి, తెలివి తక్కువ ఆలోచనలు. అరే 6 నెలలు మందిరానికి బాగా రా, 1000 సంవత్సరానికి బాగా రా, అప్పుడు నేను ఇస్తానడానికి మేమెవరు, మీరెవరు? ఆయనే నా రక్షకుడని నేను గుర్తించాను, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని అడిగితే నమ్మి బాప్తిస్మము పొందమనే చెబుతాం. మంచోడైన తర్వాత తీసుకునేది కాదు బాప్తిస్మం. బుద్ధిహీనులారా వినండి అంటాడు పరిశుద్ధాత్ముడు. మంచి వాళ్ళమైనాక తీసుకునేది కాదు బాప్తిస్మం. నేను మంచివాణ్ణి కాదు అని ఒప్పుకొని తీసుకునేది బాప్తిస్మం. నేను మంచివాణ్ణి కాదు, నేను పాపిని, అయ్యో నన్ను క్షమించు ప్రభువా అని అడిగి తీసుకునేది బాప్తిస్మం. మరి మంచి వాళ్ళం ఎలా అవుతాం? సహవాసంలో కలిసి ఉంటే మంచి వాళ్ళం అవుతాం. ప్రతిసారి ప్రార్థనలో కలిసి ఉంటే మంచి వాళ్ళం అవుతాం. సంఘానికి మానకుండా వస్తూ ఉంటే మంచి వాళ్ళం అవుతాం. వాక్యం అర్థమవుతూ ఉంటే మంచి వాళ్ళం అవుతాం. భక్తులతో సహవాసం చేస్తూ ఉంటే మంచి వాళ్ళం అవుతాం. విరిగి నలిగిపోతూ దేవునిలో నిలకడగా ఉంటే మంచి వాళ్ళం అవుతాం. విశ్వాస వీరులమైతే మంచి వాళ్ళం అవుతాం. పరీక్షలు ఎదుర్కొంటే మంచి వాళ్ళం అవుతాం. సాతాన్ని గెలవగలిగేటట్లు పోరాడితే మంచి వాళ్ళం అవుతాం. మంచి వాళ్ళు అయినాక బాప్తిసం తీసుకుంటారంట. ఎంత తెలివి తక్కువ ఆలోచన. ఇదంతా సాతాను నాటిన విత్తనాలే. 6 నెలలు చర్చికి వస్తే నీకు బాప్తిసం, సంవత్సరానికి చర్చికి వస్తే బాప్తిసం, ఈ లోపు వాడు చచ్చిపోతే లెక్కేవాడప్ప చెప్పాలి. కాబట్టి లేఖనం ఒప్పుకొని వ్యర్థమైన పద్ధతులను మందిరంలోనికి, సంఘములలోనికి, సమాజంలోనికి సాతాను తీసుకొని వస్తున్నాడు. అందుకే ఎందరో పెద్ద పెద్ద నాయకులు వాడి మాటకు కూడా లోబడిపోయారు. నిజంగా వినడానికి బాగుంటే చాలు మనం చేసేయాలనుకుంటాం కదా. వినడానికి బాగుంటే చేసేయాలనుకుంటాం. వినడానికి బాగుంటే కాదు, లేఖనానికి సరితూగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనానికి సరితూగాలి. కాబట్టి మీలో ఎవరైనా సరే, ఏ కారణం చేతైనా సరే మీరు బాప్తిస్మాన్ని వాయిదా వేస్తున్నట్లయితే మీరు ఇంకా దేవునికి శత్రువులుగానే ఉన్నారు. ఎక్కడుందో తెలుసా ఈ మాట బైబిల్లో? రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా మనం శత్రువులమై ఉండగా
ఏం చేయాలంటే కుమారుని మరణం ద్వారా సమాధాన పడాలి అని అంటున్నాడు. మానవులందరూ దేవునికి శత్రువులమే. నియమం ప్రకారంగా మన మీద శాపం ఉన్నది, మన స్వభావంలో పాపం ఉన్నది. ఎందుకంటే మన హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డదే కాబట్టి, నరుడు మంచివాడెవడు లేడు కాబట్టి మన మీద శాపం ఉంది. ఎందుకంటే ఆదామవ్వల నుండి ఆ ఒక్కని వలన మనం అందరం పాపులముగా చేయబడితిమి. అలాగే ఒక్కడైన క్రీస్తు వల్ల మనం అందరం నీతిమంతులం అవుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మం అంటే నీ పాపం నుంచి విడుదల పొంది నీతిమంతుడవు అని దేవుని దగ్గర రూపించబడ్డం, క్రీస్తు నీతిని ధరించుకోవడం. నీ పాప జీవితానికి స్వస్తి పలికేది బాప్తిస్మము. అంతేగాని మొక్కల కోసం, కోరికల కోసం బాప్తిస్మాలు తీసుకోవద్దు. కొందరు పెళ్ళిళ్ళ కోసం తీసుకున్నారు, అసలు మీవి బాప్తిస్మాలే కావు. పెద్దలు అన్నారనమాట, మీరు బాప్తిజం తీసుకోలేదు కాబట్టి మీకు మేము పెళ్లి చెయ్యం అంటే పెళ్లి కోసం బాప్తిస్మాలు తీసుకుంటారు అప్పటికప్పుడే కొందరు. అవి బాప్తిస్మాలు కావు, లేఖనం దానికి ఒప్పుకోదు. నువ్వు ఒక అమ్మాయి కోసం, అబ్బాయి కోసం బాప్తిజం తీసుకున్నావు, మారు మనసు కోసం తీసుకున్న బాప్తిజం కాదది. బలవంతంగా ఇచ్చిన బాప్తిస్మాలు అవుతాయి అవి, ఆలోచన లేకుండా ఇచ్చిన బాప్తిస్మాలు అవుతాయి అవి. మారు మనసు వలననే బాప్తిస్మం కలగాలి. మరి ఈ విషయం మీకు ఆలస్యంగా తెలుస్తుందేమో. మీరు చాలామంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే పెళ్లి బాప్తిస్మాలు తీసుకొని ఉంటారేమో. ఇదిగో మీరు లేఖనాలకి భయపడేవారైతే వెంటనే మీ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మరలా బాప్తిసం కావాలి, నేను అప్పుడు తీసుకుంది సరి అయినది కాదు, అసలు అది బాప్తిస్మమే కాదు, నేను లేఖన ప్రకారమైనటువంటి మారు మనసు బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను, పెళ్లి బాప్తిస్మము, మొక్కుబడి బాప్తిస్మాలు నేను తీసుకొని తప్పు చేశాను అని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి నిజమైన బాప్తిస్మం తీసుకోండి. కొందరు అంటారు, ఇలా చెప్తుంటే 2 సార్లు తీసుకోమంటారా సార్? అసలు నువ్వు మొదటి తీసుకుంది బాప్తిస్మమే కాదు బాబు, 2 సార్లు కాదు, అసలు నువ్వు మొదటి కూడా తీసుకోవాలా. నీ లాజిక్లన్నీ పిచ్చి లాజిక్లు పక్కన పెట్టేసి వాక్యానికి భయపడడం నేర్చుకో. మీకు తెలుసా, మీరు దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతారు, కానీ వాక్యానికి భయపడితే పరలోకంలో స్థిరపరచబడతారు. ఆమేన్. కాబట్టి వాక్యానికి భయపడాలి మనం, లేఖనాలకు భయపడడం నేర్చుకుని చాలా విషయాలు మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా సరే బాప్తిజం తీసుకోలేని వారు, మంచివాన్నైనాక మంచిదాన్నైనాక తీసుకుంటానని అపోహలో ఉన్నవారు, కొందరు పెళ్లి బాప్తిస్మాలు, మొక్కుబడి బాప్తిస్మాలు తీసుకున్నవారు వెంటనే మారు మనసు పొందండి. ఈ రాత్రి దేవుని క్షమాపణ అడగండి, లేఖనాలకు భయపడండి. బాప్తిస్మం గురించి తెలుసుకున్న మీరు పశ్చాత్తాపపడి తిరిగి లేఖన ప్రకారంగా బాప్తిస్మంలోనికి రండి. ఇదే విషయం ఎఫెసీ పట్టణంలో పౌలు గారు చేశారు కదా. అక్కడికి వెళ్ళి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగుతాడు. వారంటే అసలు మాకు అవేమి తెలియదు అని అంటారు. అంటే మారు మనసు గురించి తెలియక, దేవుని గురించి తెలియక, పరిశుద్ధాత్మని గురించి తెలియక, పాపక్షమాపణ గురించి తెలియకుండా బాప్తిస్మం పొందడం ఏమిటి అసలు? అందుకే పౌలు భక్తుడు మరలా వారికి అన్ని బోధించి పరిశుద్ధాత్మని గురించి కూడా తెలియజేసి ఆ తర్వాత వారికి బాప్తిస్మం ఇచ్చాడు. అది 2వసారి బాప్తిస్మం ఇవ్వడం కాదు, అసలు బాప్తిస్మం, నిజమైన బాప్తిస్మం, మొదటి బాప్తిస్మం అదే అవుతుంది. నువ్వు ఏం తెలియకుండా తీసుకున్నది అసలు మొదటిసారి లెక్కలోకి కూడా రాదు. కాబట్టి మనలో చాలామంది ఇంకా బాప్తిస్మం విషయంలో సరిగా లేము, మనం దేవునికి శత్రువులముగానే ఉన్నాం. మీరు చెప్పండి, మీరు దేవుడు అంటే మీకు చాలా ఇష్టం కదా, మీరు ఇప్పటికీ దేవునికి శత్రువులుగా ఉన్నారనే మాట వినడానికి మీకు ఎలా ఉంది? నువ్వు ఇంకా బాప్తిస్మం పొందలేదు కాబట్టి నువ్వు దేవునికి శత్రువే లెక్క ప్రకారం, నియమం ప్రకారం. ఎందుకంటే కుమారుని మరణము ద్వారానే మనం సమాధాన పడగలుగుతాం, వేరే అవకాశం మనకు లేదు. కుమారుని మరణము ద్వారా మాత్రమే తండ్రితో మనకు సమాధానం ఉంటుంది. అప్పటి వరకు మనం శత్రువులమే. కుమారుని మరణము ద్వారా సమాధానం అంటే ఏమిటి? 6వ అధ్యాయం రోమాపత్రిక 3వ వచనం చూడండి. క్రీస్తు నామములో, క్రీస్తు పేరట మనం బాప్తిస్మం పొందుతున్నాం కదా, అది ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుమారుని మరణము ద్వారా సమాధాన పడ్డం అంటే అర్థం ఏంటన్నమాట? బాప్తిస్మము వలన తండ్రితో సమాధాన పడాలి. ఇంత గొప్ప ఘట్టం ఇది. దేవునితో సమాధానపడి దేవునికి మనకు మధ్యలో ఉన్న విరోధ భావాన్ని తొలగించుకొని ఆయన్ని తండ్రి అని పిలిచి దగ్గర అవ్వడానికి గొప్ప అవకాశం బాప్తిస్మం. ఈ బాప్తిస్మం అంటేనే కొందరు, అమ్మో బాప్తిస్మం తీసుకున్నాక అసలు అబద్ధమే ఆడొద్దంటే కదా సార్, నేను అబద్ధం ఆడడం మానేసి తీసుకుంటా. నీ వల్ల కాదు నాన్న, నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీ వల్ల కాదు. నువ్వు చచ్చేలోపు 1,00,000 అబద్ధాలు ఆడతావు. ఒకరిని మోసం చేసే అబద్ధాలు ఆడకు, కానీ కొన్ని న్యాయమైన అబద్ధాలు కూడా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో ఒక 10 మంది కొడుతూ వస్తుంటే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ సందున తప్పించుకొని మీ ఇంటి దాకా వచ్చాడు. సడన్గా మీ ఇంటి లోపలికి వచ్చేసి పక్కనే ఒక పెద్ద బియ్యం సంచి, అవన్నీ 4-5 బియ్యం సంచులు ఒకదాని మీద ఒకటి ఉంటే ఆ చివరికి వెళ్ళి దాక్కొని వాడు బతిమాలుతున్నాడు, అమ్మ దయచేసి ఎవరికి చెప్పకమ్మా, నన్ను చంపాలని 10 మంది వస్తున్నారమ్మా, తప్పించుకొని ఇటు వచ్చానమ్మా, ఎవరైనా ఇటు వస్తే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకమ్మా అని చెప్పారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నో, నేను అబద్ధం ఆడను, బాప్తిస్మము పొంది తిని, నేను ఆడనంటే ఆడను, ఆకాశం నుంచి కూడా ఊడిపడ్డాను నేను అని వాళ్ళు రాగానే అరే బాబు ఇక్కడే ఉన్నాడని అప్పగిస్తామా? ఏం చేస్తాం అప్పుడు? వాళ్ళు వచ్చి అడిగినాగానే ఏం చేస్తాం? లేదు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు అని చెప్తాం. చెప్పమా? లేదు అసలు అట్లాంటి వాడు ఇక్కడ రైలే లేదు అంటాం. లేదంటే ఇటే పరిగెత్తాడండి అని కూడా అంటాం. ఎందుకంటే ఆ ప్రాణాన్ని కాపాడాలి కాబట్టి. ఇప్పుడు చెప్పండి, అది మోసం చేసే అబద్ధమా, న్యాయం చేసే అబద్ధమా? అలాగని చెప్పి నీకు నచ్చిందంతా ఆడేసి న్యాయం అంటే కుదరదు. ఆయన లెక్క రాసుకుంటాడు, జాగ్రత్త. ఆయనకు న్యాయం అనిపించే న్యాయము, లేఖనానికి న్యాయం అనిపించే న్యాయం ఒకటి ఉంటుంది. కొన్నిసార్లు మనం భోజనం చేయకపోయినా సరే చేసేసేమంటాం. ఎందుకు? మొహమాటం కొద్దో లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనో ఏం చేస్తాం? తినేసానండి నేను అనేస్తాం. అవన్నీ కూడా మోసం చేసే అబద్ధాలా? కాదు కదా. గుర్తుంచుకోండి, బాప్తిస్మం పొంది సహవాసంలో ఉన్న తర్వాత బాగుపడతాం, కానీ బాగుపడ్డాక బాప్తిసం తీసుకున్నానంటే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. ముందు పశ్చాత్తాపపడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తప్పించాలనుకుంటున్నాడు క్రూర మృగపు నోటి నుండి. గర్జించు సింహం వలె ఎవని మింగుదునా అని వస్తున్న వాడి నోటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందుతారో మీరు ఆయన పిల్లలు అవుతారు. ఆయన రెక్కల కిందికి వస్తారు. ఆయన నిన్ను కోడి తన పిల్లల్ని కాపాడినట్లు కాపాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కాబట్టి దేవుని ప్రజ, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడిన సంగతులు మనసులో పెట్టుకోండి. వెంటనే ఒక తీర్మానం తీసుకోండి. ఈరోజు మీ తీర్మానమే ఈ సభ నిర్వహించడంలో పరిశుద్ధాత్మదేవుని విజయం అవుతుంది. ఆమేన్. మీరు సరిగ్గా తీర్మానించుకోండి. మీలో ఎంతమంది ఇంకా బాప్టిజం విషయంలో బలహీనులుగా ఉన్నారో సరి అయిన తీర్మానం తీసుకోండి. రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు తమ్ముడు. బండి మీద వెళ్తూ సడన్గా జారిపడి తలకేదో తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఉన్నట్టుండి జ్వరం వచ్చేసి చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. స్వబుద్ధిని వాడొద్దు, అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోవద్దు. దేవుడు నీ చేయి పట్టి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. సర్వే జనా సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.